గురువుగారు, డిసెంబర్ 30 సోమావతి అమావాస్య రోజున స్వామివారిని ఏ పూలతో పూజించాలంటారు? ఈశ్వరుడికి ఏమిటంటేనమ్మా తెలుపు రంగు అంటే బహుప్రీతి. అందుకే భస్మంలో ఆయన పొడి దొర్లాడుతాడు. అర్థమైందా? కాబట్టి తెల్లటి పూలు అత్యంత తేలికమైనటువంటి పూలు ఏమిటయ్యా అంటే తుమ్మి పూలు. తుమ్మి పూలతో ఈశ్వరుడికి అర్చన చేయడం చాలా విశేషం. చక్కటి ఫలితాన్ని ప్రాప్తిస్తుంది. తుమ్మి పూలు మనకు అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో దొరకవు కాబట్టి ఏదైనా సరే తేలికపాటి పువ్వులు తెల్ల రంగులో ఉన్నటువంటి పూలతో పూజించడం మంచిది. అలాగే తులసి, బిల్వ నిర్గుండి, జంబీర, మలకం తథ ఈ 5 రకాలైనటువంటి బిల్వాలతో ఈశ్వరుడికి అభిషేకం అర్చించవచ్చు. ఏమిటయ్యా అంటే తులసి బిల్వాలు తెలుసు, అంటే తులసి దళాలు తెలుసు, మారేడు దళాలు తెలుసు, నిమ్మ ఆకులు తెలుసు, వావిల్ల ఆకులు తెలుసు. అలాగే ఉసిరాకులతో ఈశ్వరుడికి పూజించడం చాలా విశేషమైన ఫలితాన్ని, ఈ 5టిని కూడా పూజించడం ఇంకా విశేషం. అందుబాటులో ఉన్న వాళ్ళు 5 రకాల పత్రుల్ని కూడా పూజించండి. అందుబాటులో లేని వాళ్ళు కనీసం ఒక రకాల పత్రమైనా సరే ఈశ్వరుడికి సమర్పించి స్వామివారి కృపా కటాక్షాన్ని పొందండి. ఓం నమః శివాయ.